రీసెంట్ టైంలో సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చాలా హల్చల్ చేసింది. ఆ పర్సన్కి రిలయన్స్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ దగ్గర నుంచి కాల్ వచ్చింది. నేను రిలయన్స్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నాను. మీరు 22 లక్షల రూపాయలు చెల్లించవలసి ఉంది. మీ దగ్గర కలెక్ట్ చేసుకోవడానికి ఎప్పుడు రమ్మంటారు? 22 లక్షలు 22 లక్షలు 22 లక్షలు. ఒక్కసారి వాళ్ళు చెప్పిన అమౌంట్ వినగానే తను షాక్ తిన్నాడు. ఎందుకంటే 22 లక్షలు అంటే చిన్న అమౌంట్, చాలా పెద్ద అమౌంట్ కదా. సో తను ఫర్దర్గా అడిగాడు, నేను ఎందుకు మీకు కట్టాలని చెప్పి. దానికి వాళ్ళు ఇచ్చిన సమాధానం ఏంటంటే 2007లోని మీరు 299 రూపాయలు ట్రాన్సాక్షన్ చేశారు క్రెడిట్ కార్డ్ మీద. దానికి పేమెంట్ చేయకపోవడం వల్ల ఇంట్రెస్ట్ అండ్ పెనాల్టీస్ ఇవన్నీ కలిపి ఇప్పుడు 22 లక్షల రూపాయలు అయిపోయింది. మీరు వెంటనే పేమెంట్ చేయాలని అటు నుంచి ప్రెషర్ అయితే వచ్చింది. తను ఇంకొక షాక్ తిన్నాడు. ఎందుకంటే తన దగ్గర అసలు క్రెడిట్ కార్డే లేదు ఇప్పటివరకు. నాకు క్రెడిట్ కార్డు లేనప్పుడు నేను ఎలా ట్రాన్సాక్షన్ చేస్తుంటానని వాళ్ళు ఫర్దర్గా ఎంక్వైరీ చేశాను. వాళ్ళు ఏమన్నారంటే, మీ దగ్గర క్రెడిట్ కార్డు ఉన్నది, కావాలంటే మీ సిబిల్లోకి వెళ్ళి చెక్ చేయను అన్నారు. తను ఆ సిబిల్ రిపోర్ట్ డౌన్లోడ్ చేసి చూడగా తన సిబిల్ స్కోర్ కూడా చాలా వర్స్ట్గా ఉన్నది. ఈ ఇష్యూ తనకు తెలియకపోవడం కారణం ఏంటంటే, తను ఇప్పటివరకు క్రెడిట్ కార్డు యూజ్ చేయకపోవడం అండ్ తనకి ఎటువంటి లోన్ అవసరం రాకపోవడం వల్ల తనకు అసలు ఇష్యూ జరుగుతుంది అన్నదే బయటపడలేదు. బట్ తన సిబిల్ స్కోర్ చూసేసరికి తనకు ఆ క్రెడిట్ కార్డ్ రిలేటెడ్ డీటెయిల్స్ ఇవన్నీ కనపడ్డాయి. తనకి అప్పుడు గుర్తొచ్చింది, తను ఆ టైంలో జాబ్ చేసేటప్పుడు చాలామంది బ్యాంక్స్ నుంచి క్రెడిట్ కార్డ్ తీసుకోమని చెప్పి వచ్చేవారు. ఓకే, నేను తీసుకుని ఉండొచ్చు అని చెప్పి అనుకున్నాడు. కానీ 299 రూపాయలు కట్టకుండా మర్చిపోతే ఏకంగా 22 లక్షల రూపాయలు కట్టాలా, దీనికి ఏదైనా సొల్యూషన్ ఉందా అని చెప్పి తను వేరే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో అయితే పోస్ట్ రూపంలో షేర్ చేశాడు. ఇది ఒక్కసారి చాలామందిని షాక్కి గురి చేసింది. ఈ షాక్ తర్వాత ఇంకొన్ని క్రెడిట్ కార్డ్ రిలేటెడ్ ఇష్యూస్ అయితే బయటకు వచ్చి మన వాళ్ళకి ఇష్యూస్ అండ్ యాక్చువల్లీ ఆ ఇష్యూస్ని కొంతమంది వాళ్ళు ఎలా సాల్వ్ చేసుకుని వాళ్ళ సొల్యూషన్స్ కూడా చెప్పారు. ఈ ఇష్యూస్ ఏవైతే మనం మాట్లాడుకోబోతున్నాం, ఈ మర్చిపోయిన ట్రాన్సాక్షన్ ఏదైతే ఉన్నదో ఇది చాలా రేర్గా జరగచ్చు. కానీ మిగిలిన అదర్ ఇష్యూస్ ఏవైతున్నాయో ఇది ప్రతి ఒక్కరికి జరగచ్చు. ఇలాంటి ఇష్యూస్ని మనం ఎలా సాల్వ్ చేయొచ్చు అండ్ మనకి ఇలాంటి ఇష్యూస్ రాకుండా ఉండాలంటే మనం ఎలా జాగ్రత్త పడాలి, ఇలాంటివన్నీ కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఎందుకంటే క్రెడిట్ కార్డ్ అనేది ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది అండ్ రీసెంట్ టైంలో క్రెడిట్ కార్డ్ స్పెండింగ్స్ అయితే పెరుగుతున్నాయి. ఈ క్రెడిట్ కార్డ్ రిలేటెడ్గా ఇలాంటి వెరైటీ ఆఫ్ ఇష్యూస్ కూడా వస్తాయని తెలియకుండా మనం అవసరమైనప్పుడల్లా క్రెడిట్ కార్డ్ని యూజ్ చేసేస్తున్నాం కదా, అదే ఇలాంటి ఇష్యూస్ వస్తాయి. దాని రిలేటెడ్గా మనం ఇలా జాగ్రత్తగా ఉండాలని తెలిసిందనుకోండి, మనం ఆ ఇష్యూస్ మనకి రాకుండా కాపాడుకోవడానికి అయితే అవుతుంది. వీడియోని చివరి వరకు చూడండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో కూడా ప్రతి ఒక్కరికి వీడియో తప్పకుండా షేర్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇలాంటి ఇష్యూస్ వచ్చినట్టయితే వాటిని ఎలా సాల్వ్ చేసుకోవాలో తెలియక చాలామంది ఇబ్బంది పడుతుంటారు. అండ్ ఇలాంటి ఇష్యూస్ రాకుండా అంటే ఒకవేళ మనం మర్చిపోయి ట్రాన్సాక్షన్స్ ఏమైనా చేసినా ముందుగా మనం ఎలా చెక్ చేసుకోవాలి, వాటి నుంచి మనం ముందుగానే ఎలా బయటపడాలి, ఇలాంటి డీటెయిల్స్ కూడా తెలియడం చాలా ఇంపార్టెంట్. కాబట్టి వాళ్ళకి ఈ వీడియోని అయితే తప్పకుండా షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం ఛానల్కి వచ్చినట్టయితే ఇలాంటి ఇన్ఫర్మేషన్ చూసి మీ ఫైనాన్షియల్ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి వెంటనే మన మనీ పర్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ అయితే యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. నేను సాయి కృష్ణ పత్రి CFP. క్రెడిట్ కార్డ్ కంపెనీస్ ఒక సామాన్యుడితో ఎలా ఆడుకున్నాయో తెలుసుకుని జాగ్రత్త పడదాం పదండి. మీకు ఈ వీడియోలో 2 షాకింగ్ రియల్ లైఫ్ కేస్ స్టడీస్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఎథిన్ అండ్ షాలుజెన్ వాళ్ళు చాలా యూనిక్ క్రెడిట్ కార్డ్ రిలేటెడ్గా రీసెంట్ టైంలో జరిగిన ఇష్యూస్ అన్నమాట. వాళ్ళు ఫేస్ చేశారు అండ్ ఆ ఇష్యూస్ నుంచి వాళ్ళు ఎలా బయటపడ్డారు. అండ్ ఒక పర్సన్ అయితే సర్ప్రైజింగ్గా ఆ క్రెడిట్ కార్డ్ కంపెనీ నుంచి చాలా మంచి కాంపన్సేషన్ కూడా పొందారన్నమాట. వాటి గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికన్నా ముందు మీకు కొన్ని డేటా పాయింట్స్ అయితే షేర్ చేయాలి. క్రెడిట్ కార్డ్స్ ఒక యూసేజ్ రిలేటెడ్గా కోవిడ్కి ముందు కోవిడ్ తర్వాత సినారియోస్ కంప్లీట్లీ మారిపోయి డిసెంబర్ 2020లోని క్రెడిట్ కార్డ్ ఒక నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ చూస్తున్నట్టయితే జరిగింది 17 కోట్లు అయినట్టయితే డిసెంబర్ 2024 నాటికి ఆ నెంబర్ ఏకంగా 43 కోట్లకు పెరిగిపోయింది. ఇది నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ గురించి మాట్లాడుతున్నానంటే 100 రూపాయలు, 200, 500, ₹1,00,000 ట్రాన్సాక్షన్స్ మనం చేస్తుంటాం కదా. అదే క్రెడిట్ కార్డ్ స్పెండింగ్ విషయంకి వచ్చేసరికి డిసెంబర్ 2020లోని 63,600 కోట్లు స్పెండ్ చేసినట్టయితే డిసెంబర్ 2024 నాటికి ఈ నెంబరు 24% CAGRతో గ్రో అయ్యి 1,88,000 కోట్లకి రీచ్ అయిపోయింది. ఈ క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్స్, క్రెడిట్ కార్డ్ రిలేటెడ్ స్పెండింగ్స్ ఇంతలా పెరిగిపోతే క్రెడిట్ కార్డ్ డిఫాల్ట్స్ నార్మల్గా ఉంటే ఆ డిఫాల్ట్స్ కూడా గ్రాడ్యువల్లీ పెరుగుతున్నాయి. నార్మల్ లోన్స్ డిఫాల్ట్ చేస్తేనే పెయిన్ ఎలా ఉంటుందో మనందరూ తెలుసు. క్రెడిట్ కార్డ్ డిఫాల్ట్ చేస్తే ప్రాబ్లం ఇంకా చాలా పెద్దది.
ఇంట్రెస్ట్ రేట్ వీళ్ళు ఛార్జ్ చేసేది చాలా అబ్నార్మల్గా ఉంటుంది, వేరియస్ అదర్ ఛార్జెస్ వేసేస్తారు. సో క్రెడిట్ కార్డ్ ఒక యూసేజ్ బాగా పెరుగుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. సో మనం ముందు కేసులో మాట్లాడుకున్నాం చూడండి, ఆ పర్సన్ కేవలం ₹299 పేమెంట్ని ఇగ్నోర్ చేయడం వల్ల ఇప్పుడు 22 లక్షల రూపాయలు పే చేయమని చెప్పి ఇష్యూని ఫేస్ చేస్తున్నారు కదా. నువ్వు క్రెడిట్ కార్డ్ విషయంలో మాత్రమే కాదు, చాలామంది తెలిసి కూడా వాళ్ళ ఫ్యామిలీని ఫైనాన్షియల్ ట్రబుల్లో పెట్టేస్తుంటారు. సో మనందరికీ తెలుసు, ఎర్నింగ్ మెంబర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ లైఫ్ చాలా ఇంపార్టెంట్. ఆ ఎర్నింగ్ మెంబర్కి ఏదైనా జరిగితే ఫ్యామిలీ వాళ్ళు ఫైనాన్షియలీ ప్రాబ్లంలో పడిపోతారు కదా. సో ఆ ఎర్నింగ్ మెంబర్ ఒక సింపుల్ టర్మ్ ఇన్సూరెన్స్ చిన్న ప్రీమియం కట్టినట్టయితే ఫ్యామిలీకి చాలా మంచి ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఇవ్వగలుగుతాం. ఇది తెలిసి కూడా ఇండియాలో ఇంకా చాలామంది వాళ్ళు టర్మ్ ఇన్సూరెన్స్ అయితే తీసుకోవట్లేదు. ఎవరి దగ్గర అయితే టర్మ్ ఇన్సూరెన్స్ లేదో మీరు తప్పకుండా తీసుకోవాలి. ఎందుకంటే టర్మ్ ఇన్సూరెన్స్ రిలేటెడ్గా మనం డిలే చేసినా కూడా మనం పే చేయాల్సింది ఎక్కువ అవుతుంది. ఎందుకంటే ఏజ్ పెరిగే కొద్దీ టర్మ్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ కంపెనీస్ చార్జ్ చేసే ప్రీమియం కూడా పెరిగిపోతుంటుంది. సో ఎవరి దగ్గర అయితే టర్మ్ ఇన్సూరెన్స్ లేదో యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ వాళ్ళు చాలా మంచి ఫీచర్స్తోని టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీని అయితే ఆఫర్ చేస్తున్నారు. 1 crore సమ్ అష్యూర్డ్కి వీళ్ళు ₹527 పర్ మంత్ ప్రీమియంకే కొన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఆఫర్ చేస్తున్నారు. ఇది మాత్రమే కాకుండా ఫస్ట్ ఇయర్ ప్రీమియం ఏదైతే ఉన్నదో దీంట్లో 15% డిస్కౌంట్ ఇస్తున్నారు. అండ్ ఇంకొక బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ ఒక క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో 99.65% క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో మెయింటైన్ చేస్తున్నారు, విచ్ ఇస్ ఫెంటాస్టిక్. అండ్ వీళ్ళ పాలసీలో ఇంకొక బెస్ట్ ఫీచర్ ఏంటంటే చాలా వరకు మనకి టర్మ్ ఇన్సూరెన్స్లోని క్లెయిమ్ రావడానికి టైం పడుతుంది కదా, బట్ ఇమీడియట్గా ఎక్స్పెన్సివ్ రిక్వైర్మెంట్ ఉంటుంది కాబట్టి వీళ్ళు యాక్సలరేటెడ్ బెనిఫిట్ అని చెప్పి క్లెయిమ్ సబ్మిట్ చేసిన 3 hours వీళ్ళు ఆ బెనిఫిట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. దీంతోపాటు యాక్సిడెంటల్ డెత్ అండ్ డిసేబిలిటీ రైడర్, క్రిటికల్ ఇల్నెస్ రైడర్ ఇలాంటి ఇంపార్టెంట్ రైడర్స్తో పాటు చాలామంది టర్మ్ ఇన్సూరెన్స్ కట్టే ప్రీమియం ఏదైతే ఉన్నదో అది వేస్ట్ అయిపోతుందని చెప్పి ఫీల్ అవుతుంటారు. వీళ్ళ దగ్గర 0 cost పాలసీ అని చెప్పి ఒక ఫీచర్ కూడా ఉన్నది. ఆ ఫీచర్ని యూజ్ చేసుకున్నట్టయితే మన టర్మ్ ఇన్సూరెన్స్ ఒక ప్రీమియమ్స్ ఏవైతే వాటిని కూడా మనం వెనక్కి పొందొచ్చు అన్నమాట. సో ఎవరి దగ్గర అయితే టర్మ్ ఇన్సూరెన్స్ లేదు వెంటనే యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ ఒక టర్మ్ ఇన్సూరెన్స్ అయితే తప్పకుండా తీసుకోండి. కింద కామెంట్ సెక్షన్ డిస్క్రిప్షన్ లింక్స్ ఉంచుతాను, లింక్ మీద క్లిక్ చేసి ఈ వీకెండ్లో టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం అయితే మర్చిపోకండి. ఫస్ట్ కేస్ ముంబైకి చెందిన యతిన్ జూలై 2023లోని లాంచ్ యాక్సెస్ ఫ్రీగా ఉన్నదని అండ్ అలాగే ఫ్లైట్ టికెట్స్లోని హోటల్ బుకింగ్లోని డిస్కౌంట్లు వస్తున్నాయని ఇలా వేరియస్ ఆఫర్స్ ఉన్నాయని చెప్పి ఒక ప్రీమియం క్రెడిట్ కార్డ్కి అప్లై చేశారు. మనందరూ తెలుసు ప్రీమియం క్రెడిట్ కార్డులోని యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఉంటాయి. కాకపోతే ఈ యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ నుంచి మనం యాక్చువల్ వేవ్ ఆఫ్ పొందాలంటే వాళ్ళు సర్టెన్ లిమిట్ చెప్తారు. మీరు సంవత్సరానికి ఇంత స్పెండ్ చేసినట్టయితే మీకు ఈ యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఏవైతే వేవ్ ఆఫ్ చేస్తారని చెప్పి ఈ క్రెడిట్ కార్డ్ ఏదైతే చాలా ప్రీమియం క్రెడిట్ కార్డ్ అవ్వడం వల్ల దీంట్లో ఆ లిమిట్ 15 లక్షలు ఉన్నది. సో యతిన్ ఆ 15 లక్షలు ఏదైతే తను స్పెండ్ చేయాలో తను ఆ సంవత్సరంలో స్పెండింగ్ అయితే చేసేసాడు. కానీ తనకి ఆగస్ట్ 2024లో అంటే రీసెంట్గా వచ్చిన బిల్ ఏదైతే ఉన్నదో ఈ బిల్లు చూసేసరికి తనకు ఒక్కసారి షాక్ తగిలింది. తనకి యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఆ క్రెడిట్ కార్డ్ కంపెనీ ఆ బిల్లో వేసిందన్నమాట. ఈ యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ మీరు ఎలా ఛార్జ్ చేస్తారని చెప్పి క్రెడిట్ కార్డ్ కంపెనీకి ఫోన్ చేసి నేను స్పెండ్ చేయాల్సింది ఏదైతే ఉన్నదో అది స్పెండ్ చేసేసాను, మీరు దీన్ని వెంటనే రిమూవ్ చేయాలని చెప్పి వాళ్ళతో ఫైట్ చేయగా వాళ్ళు ఏం చెప్పారంటే మా పాలసీ ఏదైతే ఉన్నదో అంటే ఆ 15 లక్షల స్పెండింగ్ పాలసీ ఏదైతే ఉన్నదో దాన్ని సెప్టెంబర్ 2023లో రివైజ్ చేసాం. 15 లక్షల నుంచి 25 లక్షలకు పెంచాం. దీని రిలేటెడ్ మీకు మెయిల్ కూడా వచ్చి ఉంటుంది, మీరు చెక్ చేసుకుని ఉండరు. బట్ ఏదైతే దీనివల్ల మీరు యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ మీ బిల్లు వచ్చాయో ఇది మీరు కట్టాల్సిందే అని చెప్పి క్రెడిట్ కార్డ్ కంపెనీ చెప్పింది. దీనికి యతిన్ సస్యం మీరు ఒప్పుకోలేదు. దీని రిలేటెడ్గా తను ఫైట్ చేశాడు. క్రెడిట్ కార్డ్ కంపెనీతో ఫైట్ చేయడం మాత్రమే కాకుండా తన నోడల్ ఆఫీసర్కి, ఆర్బీఐ అంబుడ్స్మెంట్కి తను యాక్చువల్లీ క్రెడిట్ కార్డ్ తీసుకున్నప్పుడు ఈ కండిషన్ లేదు, దాని తర్వాత రివైజ్ చేశారు కాబట్టి ఈ సంవత్సరం తనకు ఆ వేవ్ ఆఫ్ అయితే రావాలని చెప్పి తన మెయిల్స్ మీద మెయిల్స్ పట్టు వదలని విక్రమార్కుల్లా తను ఫాలో అప్ చేసేసరికి చివరికి ఆ క్రెడిట్ కార్డ్ కంపెనీ సారీ చెప్తూ తన యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో ఆ ఛార్జెస్ని ఇంట్రెస్ట్ రెండు ఏవైతున్నాయో ఈ రెండింటిని వేవ్ ఆఫ్ చేసింది. యతిన్ యాక్చువల్లీ ఆ బిల్ ఏదైతే తనకు ఆగస్ట్ 2024లో జనరేట్ అయిందో ఆ బిల్లోని మిగిలిన తన స్పెండింగ్స్ ఏవైతే దానికి అమౌంట్ పే చేశారు, కానీ యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఏవైతే దీనికి అమౌంట్ పే చేయలేదు. దీనివల్ల ఏం జరిగిందంటే యతిన్ చేసిన ఫైట్ వల్ల యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ అండ్ దానికి పడిన ఇంట్రెస్ట్ ఇవన్నీ వేవ్ ఆఫ్ అయితే అయిపోయాయి, కానీ యతిన్ ఒక సిబిల్ స్కోర్ మీద ఆ ఇంపాక్ట్ అయితే పడింది. యతిన్ సిబిల్ స్కోర్ 800 నుంచి 625 పడిపోయింది. దీని రిలేటెడ్గా కూడా ప్రజెంట్ యతిన్ ఫైట్ చేస్తున్నట్టుగా మింట్కి తను ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో షేర్ చేశాడు. ఈ ఎంటైర్ ఇష్యూలో యతిన్ కొన్ని రైట్ స్టెప్స్ చేశాడు, వాటి గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ నుంచి మనకి లెర్నింగ్ పాయింట్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ థింగ్,
తన క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో తను డీటెయిల్గా చెక్ చేయడం. చాలామంది చేసే పెద్ద పొరపాటు ఏంటంటే వాళ్ళ క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్ ఏదైతే వస్తుందో దాన్ని డీటెయిల్గా చెక్ చేయరు. ఏదైతే అమౌంట్ ఉందో అది పే చేసేస్తుంటారన్నమాట. మనం ఎప్పటికప్పుడు చెక్ చేయడం చాలా ఇంపార్టెంట్. నేను చెక్ చేయకపోతే మనకి ఇలాంటి ఛార్జెస్ ఏమైనా పడినా లేకపోతే మనకి రావాల్సిన క్యాష్ బ్యాక్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ వచ్చేయలేదు. ఇవి చెక్ చేసుకోకపోతే ఏమవుతుందంటే కొన్నిసార్లు మిస్టేక్ వల్ల అవ్వచ్చు, లేదా బ్యాంక్స్ ఇలాంటి రూల్స్ ఏమైనా మధ్యలో మార్చేసాయి అనుకోండి, దానివల్ల అన్నెసరీ మనం డబ్బులు పే చేయాల్సి వస్తుంది. సో ప్రతి మంత్ మీ క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్ రాగానే తప్పకుండా డీటెయిల్గా చెక్ చేయండి. బై ద వే మన వ్యూవర్స్లో ఎంతమంది మీ క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్ని డీటెయిల్గా ఎవ్రీ మంత్ చెక్ చేసిన తర్వాత పే చేస్తారు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే పర్సనల్లీ నేను యూజ్ చేసే క్రెడిట్ కార్డ్స్ ఏవైతే వాటి యొక్క స్టేట్మెంట్స్ మొత్తం క్లియర్గా చెక్ చేసిన తర్వాతే దెన్ నేను పేమెంట్ అయితే చేస్తాను. తను తీసుకున్న సెకండ్ రైట్ స్టెప్, తను ఏదైతే ఇష్యూని ఫైండ్ అవుట్ చేశాడో వెంటనే బ్యాంక్ని అప్రోచ్ అవ్వడం అండ్ బ్యాంక్ నుంచి రిజెక్షన్ వచ్చిన తర్వాత నోడల్ ఆఫీసర్ని అప్రోచ్ అవ్వడం. డైరెక్ట్గా ఆర్బీఐ అంబుడ్స్మెన్కి వెళ్లకుండా నోడల్ ఆఫీసర్ని అప్రోచ్ అవ్వడం అనేది రైట్ స్టెప్ అయితే అవుతుంది. నా నోడల్ ఆఫీసర్ దగ్గర కూడా మనకు సొల్యూషన్ దొరకనప్పుడు ఆర్బీఐ అంబుడ్స్మెన్కి అయితే రాయాల్సి ఉంటుంది. నా ఈ ఇష్యూలో ఎత్తిని కూడా అదే ప్రాసెస్ ఫాలో అవడం వల్ల తనకి సొల్యూషన్ అయితే వచ్చింది. కాకపోతే ఎత్తిని ఇక్కడ ఒక మిస్టేక్ కూడా చేశారు. ఆ మిస్టేక్ ఏంటంటే తను ఏదైతే క్రెడిట్ కార్డ్ బిల్ జనరేట్ అయిందో దాంట్లో యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఒక పార్ట్ని వదిలేసి తను మిగిలిన పేమెంట్ చేశారు కదా. బట్ మెజారిటీ ఆఫ్ ద బ్యాంకింగ్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తారంటే మీకు ఇలాంటి ఇష్యూస్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఏదైతే బిల్ ఉన్నదో ఆ బిల్ మొత్తం పే చేసిన తర్వాత ఆ ఇష్యూ రిలేటెడ్గా ఫైట్ చేయండి. మీకు ఇష్యూ సాల్వ్ అయినప్పుడు మీకు ఏదైతే రిఫండ్ రావాల్సి ఉన్నదో అది రిఫండ్ వచ్చేస్తుంది. అదే మీరు బిల్ పే చేయలేదు అనుకోండి మీ సిబిల్ మీద ఇంపాక్ట్ అవుతుంది. ఆ సిబిల్ రిలేటెడ్గా ఇష్యూ ఏదైతే ఉందో దాన్ని సాల్వ్ చేసుకోవడం అనేది చాలా పెద్ద ప్రాసెస్. కాబట్టి ఈ సిబిల్ రిలేటెడ్ ఇష్యూ ఫేస్ చేయకుండా ఉండాలంటే మనం ఆ బిల్ పే చేసి దాని తర్వాత ఫైట్ చేయడం బెటర్ అని చెప్తారు. నువ్వు ఎథిన్ కేసులోని అలా పే చేయకపోవడం వల్ల తన సిబిల్ మీద ఇంపాక్ట్ అయితే పడింది. నా హోప్ తన సిబిల్ రిలేటెడ్ ఏదైతే ఇష్యూ ఉన్నదో దాని రిలేటెడ్ కూడా ఫైట్ చేస్తున్నాడు కాబట్టి సాల్వ్ అవుతుందని అనుకుందాం. కానీ ఎంతోమంది ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు కంటిన్యూస్గా ఫైట్ చేయగలుగుతారు. మనకున్న వర్క్ రిలేటెడ్, పర్సనల్ లైఫ్ రిలేటెడ్ కమిట్మెంట్స్ ఏవైతే దీంట్లోని ఇవన్నీ ఫాలోఅప్ చేయడంలో చాలామంది వాళ్ళు అవ్వదు. కాబట్టి ఇష్యూస్ రాకుండా మనం ముందుగా జాగ్రత్త పడడం అనేది చాలా ఇంపార్టెంట్. సెకండ్ ఇష్యూ, ఇది ఏకంగా మిస్ సెల్లింగ్ ఇష్యూ. మిస్ సెల్లింగ్ మాత్రమే కాదు, ఎలర్ట్గా లేకపోయి ఉంటే దీని రిలేటెడ్గా ప్రాబ్లం చాలా పెద్దది అయిపోయి ఉండేది. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ముందు బై ద వే మీకు క్రెడిట్ కార్డ్ తీసుకోమని చెప్పి రోజుకి ఎవరి దగ్గర నుంచి కాల్స్ ఎక్కువగా వస్తాయి? నాకైతే బజాజ్ ఫైనాన్స్ అండ్ హెచ్డిఎఫ్సి వాళ్ళు అయితే చాలా కొడతారు. మీకు ఎక్కువగా ఏ బ్యాంక్స్ దగ్గర నుంచి కాల్ వస్తుందో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ మనం మాట్లాడబోయే షాలు జైన్ గారి కేసు ఏదైతే ఉన్నదో ఇది ఇంకా దారుణమైన కేసు. దీని గురించి మాట్లాడుకునే ముందు వీడియోని లైక్ చేశారా? వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి గైస్. ఎందుకంటే మిమ్మల్ని ఎప్పటికప్పుడు ఇలా అలర్ట్ చేయడానికి మన టీం పెట్టే ఎఫర్ట్స్ని ఎంకరేజ్ చేయడానికి మీరు వీడియోని లైక్ చేస్తే మరికొంతమందికి మన వీడియో అయితే రీచ్ అవుతుంది. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియోని తప్పకుండా షేర్ చేయడం అయితే మర్చిపోకండి. నువ్వు ఇక్కడ షాలు జైన్ గారికి యాక్చువల్లీ మిడ్ 2023లోని ఒక కాల్ వచ్చింది. లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ మీకు ఆఫర్ చేస్తున్నాం, మీరు తీసుకోండి అని చెప్పి. షాలు జైన్ గారు నాకు అసలు క్రెడిట్ కార్డ్ అవసరం లేదు, నాకు క్రెడిట్ కార్డ్ వద్దు అని చెప్పి ఆ కాల్ని డిస్కనెక్ట్ చేశారు. సర్ప్రైజింగ్లీ ఆ కాల్ డిస్కనెక్ట్ చేసిన 1 వీక్కి ఆవిడకు ఒక మెయిల్ వచ్చింది. ఆ మెయిల్లో మీ క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ సక్సెస్ఫుల్లీ ప్రాసెస్ అయిందని చెప్పి ఇన్ఫర్మేషన్ ఉండడంతో వెంటనే అలర్ట్ ఆ బ్యాంక్ ఒక కస్టమర్ కేర్ కాల్ చేసి వెంటనే క్యాన్సిల్ చేయమని అయితే ప్రెషర్ పెట్టారు. దీంతో ఆ కస్టమర్ కేర్ వాళ్ళు కూడా క్యాన్సిల్ చేస్తున్నట్టుగా ఆ కాల్లోని ఓవరాల్గా కన్ఫర్మేషన్ ఇచ్చేశారు. అండ్ దాని తర్వాత ఇంకొన్ని డేస్కి మీ క్రెడిట్ కార్డ్ డిస్పాచ్ చేస్తున్నామని చెప్పి మెయిల్ వచ్చేసరికి ఫర్దర్గా డీటెయిల్గా అసలు ఆ క్రెడిట్ కార్డ్ ఏంటి, ఎందుకు ఇష్యూ చేశారు, ఎలా ఇష్యూ చేశారు అని చెప్పి చెక్ చేసేసరికి ఆవిడకు ఒక షాకింగ్ ఇన్ఫర్మేషన్ దొరికింది. ఆ క్రెడిట్ కార్డ్ ఏదైతే ఇష్యూ అయిందో అది ఆవిడ పేరు మీద ఇష్యూ అయింది, కానీ పాన్ నెంబర్ చూస్తే వేరే వాళ్ళ పాన్ నెంబర్ ఉంది అండ్ ఎంప్లాయర్ డీటెయిల్స్ వేరే డీటెయిల్స్ ఉన్నాయి. సో వెంటనే అలర్ట్ అయ్యి షాలు జైన్ గారు ఈసారి కంప్లైంట్ రిటర్న్గా ఇచ్చారు. అండ్ రిటర్న్గా ఇచ్చిన తర్వాత కూడా సొల్యూషన్ వెంటనే రాకపోవడంతో నోడల్ ఆఫీసర్కి అంబుడ్స్మెన్కి తను ఎస్కలేట్ చేసేసరికి ఆ క్రెడిట్ కార్డ్ క్యాన్సిల్ చేయడం మాత్రమే కాకుండా ఆవిడకి 10,000 రూపాయలు కాంపన్సేషన్ కూడా పే చేయాల్సి వచ్చింది. సో ఇక్కడ ఈ ఇష్యూలోని ఆవిడ చాలా పెద్ద ప్రాబ్లం నుంచే బయటపడ్డారు. ఎందుకంటే వేరే వాళ్ళ పాన్ డీటెయిల్స్ అని ఈవిడ అలా చూసుకోకుండా ఆ క్రెడిట్ కార్డ్ లైఫ్ టైం ఫ్రీయే కదా అని చెప్పి యూజ్ చేసేస్తూ ఉన్నట్టయితే రేపు ఉదయం ఆ పాన్ ఉన్న పర్సన్ కంప్లైంట్ చేసినట్టయితే ఆ ఇష్యూ సాల్వ్ చేసుకోవడానికి పెద్ద తలనొప్పి అయిపోయేది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆవిడ రైట్స్ ఆవిడకి తెలియదు అండ్ అలాగే ప్రాసెస్ పర్ఫెక్ట్గా ఫాలో అవడం వల్ల ఆ ఇష్యూ నుంచి బయటపడడం మాత్రమే కాకుండా 10,000 రూపాయలు ఆవిడకి కాంపన్సేషన్ కూడా వచ్చింది. సిమిలర్లీ ఇలాంటి ఇష్యూ ఇంకోటి కూడా జరిగింది. ఆగస్ట్ 2023లోని ఒక పర్సన్ తన క్రెడిట్ కార్డ్ క్యాన్సిల్ చేయమని చెప్పి రిటర్న్ రిక్వెస్ట్ ఇస్తే ఆ క్రెడిట్ కార్డ్ని నవంబర్ 2023లో క్యాన్సిల్ చేశారు. సో ఈ డిలే ఏదైతే ఉన్నదో ఇలా డిలే చేయడం వల్ల తను
యాక్చువల్లీ బ్యాంక్ ఒక నోడల్ ఆఫీసర్కి అంబుడ్స్మెంట్కి ఎస్కలేట్ చేయడంతో తనకి పర్ డే ₹500 చొప్పున ₹47,500 కాంపన్సేషన్ అయితే వచ్చింది. సో ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ 2 రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ నుంచి మన కీ టేక్ అవే పాయింట్స్, ఒకటి ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండడం, అంటే మనకు వస్తున్న మెయిల్స్ ఏవైతున్నాయో ఇన్ఫర్మేషన్ ఏదైతే వస్తుందో దాన్ని డీటెయిల్గా చెక్ చేయడం, స్టేట్మెంట్స్ ఇవి చెక్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. సెకండ్ థింగ్, మనం ప్రాసెస్ ఫాలో అయ్యి కంప్లైంట్ ఎస్కలేట్ చేయడం, దాని రిలేటెడ్ ఫాలో అప్ చేయడం. థర్డ్ కేసు ఏదైతే నేను షేర్ చేశానో దీనిలో మనం నేర్చుకున్నది ఏంటి, మనకి ఏదైనా ఇలాంటి ఇష్యూ వచ్చింది అనుకోండి, మన రూల్స్ అంటే మన రైట్స్ ఏవైతున్నాయో వాటిని మనం ప్రాపర్గా తెలుసుకున్నట్టయితే ఇన్ఫ్యాక్ట్ మనకి కాంపన్సేషన్ కూడా వస్తుంది అన్నమాట. క్రెడిట్ కార్డ్ రిలేటెడ్గా మన రైట్స్ ఏంటి వీటి గురించి కూడా షేర్ చేస్తాను. ఇవి తెలిసినట్టయితే మన ఇష్యూస్ నుంచి బయటపడడం మాత్రమే కాకుండా మనల్ని ఇష్యూస్లోకి నెట్టిన క్రెడిట్ కార్డ్ కంపెనీస్ ఏవైతే వాటి నుంచి మనం కాంపన్సేషన్ కూడా పొందొచ్చు. ఫస్ట్ థింగ్, మనం క్రెడిట్ కార్డ్ క్లోజింగ్ రిలేటెడ్ అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత 7 వర్కింగ్ డేస్ లోపల ఆ క్రెడిట్ కార్డ్ క్లోజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ క్రెడిట్ బ్యూరో ఎవరైతే ఉంటారో అంటే సిబిల్ ఇలాంటి వాళ్ళందరికీ కూడా 30 డేస్ లోపల వాళ్ళు నోటిఫై చేయాల్సి ఉంటుంది. వీటిలో ఎలాంటి డిలేస్ జరిగినా కూడా మనం యాక్చువల్ దీని రిలేటెడ్గా కంప్లైంట్ చేసినట్టయితే మనకి పర్ డే ₹500 చొప్పున ఎన్ని డేస్ అయితే డిలే అవుతుందో ఆ డిలేకి ఆ క్రెడిట్ కార్డ్ కంపెనీ కాంపన్సేషన్ పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఒకవేళ మీరు క్రెడిట్ కార్డ్ రిలేటెడ్గా ఏదైనా ఇష్యూ ఫేస్ చేస్తున్నట్టయితే ఇప్పుడు నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్న హైరార్కీ ఏదైతే ఉన్నదో ఈ ప్రాసెస్ ఫాలో అయ్యి మీరు ఇష్యూని ఎస్కలేట్ చేసినట్టయితే మోస్ట్ ఆఫ్ ద క్రెడిట్ కార్డ్ ఇష్యూస్ అన్ని కూడా మనం సాల్వ్ చేసుకోగలుగుతాం. అండ్ ఇక్కడ 2 విషయాలు అయితే నేను అలర్ట్ చేద్దాం అనుకున్నాను. చాలామంది క్రెడిట్ కార్డ్ బిల్ రాగానే ఆ మినిమం అమౌంట్ ఏదైతే ఉంటుందో అది పే చేసి మిగిలింది అలాగే వదిలేస్తుంటారు. దీనివల్ల మన మీద ఇంట్రెస్ట్ ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువగా పడడం మాత్రమే కాకుండా మన సిబిల్ స్కోర్ మీద కూడా ఇంపాక్ట్ పడుతుంది. అండ్ ఫైనలీ మనం ఒక డెట్ ట్రాప్లో అయితే పడిపోతాం. సో క్రెడిట్ కార్డ్ బిల్ అమౌంట్ ఏదైతే ఉన్నదో ఫుల్ కంప్లీట్ బిల్ పేమెంట్ అయితే చేయండి. అండ్ అలాగే చాలామంది వర్క్ లైఫ్లో బిజీ అయిపోవడం వల్ల లేకపోతే పర్సనల్ లైఫ్లో ఆక్యుపై అయిపోవడం వల్ల వాళ్ళ క్రెడిట్ కార్డ్ డ్యూ డేట్ ఏదైతే ఉన్నదో దాన్ని మిస్ అయిపోతుంటారు. ఇంతకుముందు నేను కూడా ఇలాంటి ఇష్యూస్ అయితే ఫేస్ చేసేవాడిని. దాని తర్వాత నాకు రిమైండర్ అయితే ఎవ్రీ మంత్ 5th కల్లా పెట్టుకున్నాను, 5th రోజు క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్ చేయాలని చెప్పి. సో 5thకి నాకు ఆ రిమైండర్ అయితే నన్ను ఎలా చేస్తాను, 5th లోపల పే చేసేయడానికి ట్రై చేస్తాను. ఒకవేళ పే చేయలేని పక్షంలో నాకు అలర్ట్ రాగానే వెంటనే టైం తీసుకుని మరి పేమెంట్ అయితే చేసేస్తాను. సో మీకు కూడా ఇలాంటి ఇష్యూ ఉన్నట్టయితే అలర్ట్స్ని అయితే పెట్టేసుకోండి. సో దట్ ఈ డ్యూ డేట్ని మిస్ అయ్యి మన అన్నెసరీ పెనాల్టీస్ పే చేయడం, క్రెడిట్ స్కోర్ మీద ఇంపాక్ట్ ఎలాంటి ఫేస్ చేయాల్సిన అవసరం లేకుండా మనం ముందుగానే పే చేసి జాగ్రత్త పడగలుగుతాం. ఇవి క్రెడిట్ కార్డ్ రిలేటెడ్గా మేము రీసెంట్ టైంలో చూసిన యూనిక్ ఇష్యూస్ గైస్. మన వాళ్ళకి అలర్ట్ చేసినట్టయితే మన వాళ్ళు కూడా సేఫ్గా ఉంటారు. అండ్ మేము ఏదైతే ప్రయత్నం చేసాం అది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో కూడా చాలామంది అలర్ట్ చేస్తుంది అనిపించినట్టయితే వీడియోని తప్పకుండా వాళ్ళకి షేర్ చేసి వాళ్ళని కూడా అలర్ట్ చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే క్రెడిట్ కార్డ్ రిలేటెడ్గా మనం ఇష్యూ ఫేస్ చేయకుండా ఉండడమే చాలా వరకు బెటర్. ఒకసారి ఇష్యూ వచ్చిందంటే ఈ తలనొప్పిని సాల్వ్ చేసుకోవడం చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. అండ్ ఎవరి దగ్గర అయితే టర్మ్ ఇన్సూరెన్స్ లేదో యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ వాళ్ళు ఆఫర్ చేసిన ఫీచర్స్ అన్ని కూడా వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. కింద కామెంట్ సెక్షన్లోని ఈ టర్మ్ ఇన్సూరెన్స్ ఒక లింక్స్ ఉంచుతాను. ఆ లింక్స్ మీద క్లిక్ చేసి వెంటనే టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోవడం అయితే మర్చిపోకండి. అండ్ వీడియోని లైక్ చేయనట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్కి అయితే ఫస్ట్ టైం వస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. నేను సాయి కృష్ణ పత్రి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.